జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో గత 4 రోజులుగా బిజీగా గడిపారు. ఆయన ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు ఢిల్లీలో ఉండలేదు. ఈసారి పవన్ ఢిల్లీ ట్రిప్ ప్రత్యేకమైనదని అంటున్నారు. ఆయన ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో అరగంట పాటు భేటీ వేశారు. 1-to-1 గా సాగిన ఈ భేటీలో ఇద్దరూ ఏమి చర్చించుకున్నారు అన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోవైపు అరడజన్ మందికి పైగా కేంద్ర మంత్రులను పవన్ కలుసుకుని రాష్ట్ర సమస్యల మీద చర్చించారు, విన్నపాలు చేశారు. అదే సమయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ని ఆయన కలిశారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీగా జనసేన పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దీంతో పాటుగా పవన్ ఢిల్లీలో భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎన్డీఏకు చెందిన కీలకమైన మంత్రులతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. అంతేకాదు బీజేపీకి చెందిన అతి ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. పవన్ ఢిల్లీ టూర్లో ఎందుకు ఈ విధంగా విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు అన్న దాని మీద చర్చ సాగుతూనే ఉంది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి 4-5 నెలలు ఢిల్లీకి వెళ్లలేదు. ఇక ఆయన ఇదే నవంబర్ నెలలో తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పుడు చూస్తే కేవలం 15 రోజులు తేడాతోనే మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఈసారి ఎక్కువ రోజులే ఢిల్లీలో పవన్ ఉన్నారు. ఇక పవన్ ఎప్పుడూ లేని విధంగా విందు ఇవ్వడం కూడా అతిపెద్ద చర్చగా ఉంది. ఏపీలో కూడా పవన్ విందు ఎప్పుడూ ఇచ్చింది లేదు. ఆయన 6 నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయినా సరే ఆయన ఈ తరహా రాజకీయాలకు తావివ్వలేదు. కావాలి అనుకుంటే పవన్ ఏపీలో విందు మీట్ పెడితే సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కానీ పవన్ అలా చేయలేదు. నిజానికి పవన్ కి ఇలాంటివి ఇష్టం ఉండవని అంటారు. అటువంటి పవన్ ఈ విధంగా చేశారు అంటే ఖచ్చితంగా ఆయన ఒక మాస్టర్ ప్లాన్ తోనే ఈ విధంగా చేశారా అన్న చర్చ ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. నిజానికి 2 నెలల క్రితం లడ్డూలలో కల్తీ జరిగింది అన్న ఇష్యూ మీద పవన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతోనే జాతీయ మీడియాను ఆకట్టుకున్నారు. అంతేకాదు ఆయన సనాతన ధర్మ బోర్డు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్తో తిరుపతిలో పెట్టిన సభ అనంతరం వారాహి డిక్లరేషన్ తో జాతీయ మీడియా డిబేట్లలో బాగా చర్చలోకి వచ్చారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ బీజేపీకి దాని మిత్రులకు చేసి పెట్టిన ప్రచారం అయితే వేరే లెవెల్ అని అంటున్నారు. పవన్ చేసిన ఈ ప్రచారంతో బీజేపీ మిత్రులు పూర్తిగా విజయం సాధించారు. అంతేకాదు పవన్ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలలో బాగా పడిందని, దాని ఫలితంగానే మిగిలిన చోట్ల కూడా మంచి మెజార్టీలు అందరికీ దక్కాయని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ పాపులారిటీ మరోసారి జాతీయ స్థాయిలో మారుమోగింది. ఈ పరిస్థితుల మధ్య పవన్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ నేషనల్ మీడియా అటెన్షన్ కూడా మొత్తం పవన్ మీదనే ఉంది. మరోవైపు పవన్ ఇచ్చిన విందుకు కేంద్ర స్థాయిలో పెద్దలు అంతా హాజరు కావడంతో జాతీయంగా పవన్ చరిష్మ వెలిగిపోతోంది. పవన్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇప్పుడు జాతీయ స్థాయిలో తన పలుకుబడిని చాటుకుంటూ ఉన్నారు. బీజేపీ కూడా ఆయనను బాగా ప్రొజెక్ట్ చేస్తోంది. దానితో పవన్ నేషనల్ లెవెల్లో తన హవాను చూపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో పవన్ పాలిటిక్స్ అంతా కూడా నేషనల్ హైవే మీదనే అని అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా మీడియాతో పాటు దేశ రాష్ట్ర రాజకీయం తిరగాల్సిందే అని అంటున్నారు. బీజేపీ పెద్దలు సైతం పవన్ తో పాటు ఉన్నారని, మొత్తానికి పవన్ కి 2024లో అంతా కలిసొచ్చినట్లుగానే ఉందని అంటున్నారు.